సర్వేపల్లి ఇరిగేషన్ పనుల్లో అవినీతి జరుగుతోందంటూ ఆరోపణలు చేస్తున్న కాకాని గోవర్ధన్ రెడ్డి, ఆయన అనుచరులు రుజువు చేయాలని, తాము విసిరిన సవాలుకు సమాధానం చెప్పకుండా పత్తా లేకుండా పోయారని పొదలకూరు మండల టీడీపీ అధ్యక్షుడు, పీఎస్సీఎస్ చైర్మన్ తలచీరు మస్తాన్ బాబు ఎద్దేవా చేశారు. పొదలకూరు ఇరిగేషన్ కార్యాలయం ఆవరణలో సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. వైసీపీ నాయకులు కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపణల్లో నిజముంటే నిర్దిష్టమైన ఆధారాలతో సోమవారం ఉదయం 11 గంటలకు ఇరిగేషన్ కార్యాలయానికి రావాలని సవాల్ విసిరామన్నారు. తాము మధ్యాహ్నం 12 గంటల వరకు వారు వస్తారని, మీడియా సమక్షంలో వాస్తవాలను ప్రజలకు తెలియజేసేందుకు ఎదురు చూశామన్నారు. బట్టకాల్చి మీద వేయడం కాదని, ఏదైనా మాట్లాడేటప్పుడు ఆధారాలతో మాట్లాడాలని వైసీపీ నాయకులకు హితవు పలికారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇంతవరకు తాము కాని, మా నాయకుడు సోమిరెడ్డి కాని పనులు చేయకుండా బిల్లులు చేసుకోలేదని ప్రమాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల సీలింగ్ భూముల అభివృద్ధి కోసం 2012లో ఓ ట్రాక్టర్, విత్తనపు గొర్రు, రోటోవేటర్ సొసైటీకి అందజేస్తే అప్పటి పీఎస్సీఎస్ చైర్మన్ గోగిరెడ్డి గోపాల్రెడ్డి వాటిని తన సొంత అవసరాలకు వాడుకోవడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. టీడీపీలో ఎప్పుడు దోపిడీ జరగదని, అది వైసీపీ నాయకులకే సొంతమని ఆరోపించారు. రుజువు లేకుండా ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేస్తే మీరు చట్టరీత్యా మేము డిపార్ట్మెంట్ ఏ చర్యలు తీసుకోవాలో తక్షణమే తీసుకుంటాం. మరోసారి ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా మీ మీద అధికారుల మీద కానీ, ప్రజాప్రతినిధుల మీద కానీ అవినీతి ఆరోపణలు చేయాలంటే చేయడం చాలా దారుణం. 2023లో పనిచేసిన లస్కర్ డబ్బులు కొత్తగా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడున్న నీటి సంఘం అధ్యక్షుల అకౌంట్లో పడితే దాన్ని మేము చెక్కు రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ గవర్నమెంట్లో ఎటువంటి లస్కర్లు కూడా మనం కొత్తగా నమోదు చేసుకోలేదు. ఆ గవర్నమెంట్లో ఎవరైతే పాత ఉన్నారో వాళ్ళకే మనకు 23 సంవత్సరాలు ఇచ్చిన డబ్బులు ఈ సంవత్సరం ఇచ్చాము. అంతేగాని ఎక్కడ మేము ఇది కాలేదని. సార్ ఎంతమందికి ఎంత ఇచ్చారు సార్? ముగ్గురికి ఇచ్చాం. అవుట్ సోర్సింగ్ లస్కర్కి ముగ్గురికి ఇచ్చాం 2023 డబ్బులు. అవి కూడా మమదాపురం నీటి సంఘం అధ్యక్షుల ద్వారా చెక్కు ద్వారా ఇచ్చాం. ఎంత సార్ అమౌంట్? 42,000. అందరికీ నమస్కారం. మొన్న వైసీపీ నాయకులు పదే పదే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సర్వేపల్లి నియోజకవర్గంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నందు మా నాయకుడు గౌరవ శాసనసభ్యులు పెద్దలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అవినీతికి పాల్పడ్డాడని ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. మొన్న పొదలకూరు మండలంలోని వైసీపీ నాయకులు పత్రికా సమావేశం నిర్వహించి మేము మా నాయకులు చేసినటువంటి అవినీతి గురించి బహిరంగ విచారణకు కానీ పరిశీలనకు కానీ మేము సిద్ధంగా ఉన్నాము, మీరు సిద్ధమా అని మమ్మల్ని అడగటం మీ అందరి సమక్షంలో జరిగింది. దానికి మేము స్పందిస్తూ వారు అనేక రకమైనటువంటి వ్యక్తిగత హనన సంబంధించి మాట్లాడినానో మేము వారు కంటెంప్ట్ ఎవరైతే విచారణకు రమ్మన్నారో అదే పాయింట్ మీద ఈరోజు 11 గంటలకి పొదలకూరు ఇరిగేషన్ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులము, నీటి సంఘాల అధ్యక్షులు అందరం కూడా హాజరవుతామని ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పత్రికల విలేకరుల సమక్షంలో మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే ఇరిగేషన్ ఆఫీస్ దగ్గర తీసుకురండి, మండలంలో కానీ సర్వేపల్లి నియోజకవర్గంలో కానీ ఎక్కడికైనా మేము పని చేయకుండా ఎంబుక్ రికార్డ్ చేసుకుని బిల్లుల కోసం పెట్టుంటే అలాంటి వర్కల్లో మీరు ఎక్కడ చూపించినా మేము దానికి క్షమాపణ చెప్పడానికైనా లేదా బాధ్యత తీసుకునేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పాం. మీరు కానీ మీ నాయకుడు కానీ ఆ విధమైనటువంటి ఆధారాలతో వస్తే మేమందరం కూడా సహకరిస్తామని నిన్న పిలుపునివ్వటం జరిగింది.
అదే మాట మీద ఈరోజు 11 గంటలకి మేమందరం కూడా ఇరిగేషన్ కార్యాలయం దగ్గరకు వచ్చి ఇప్పుడు 12 అవుతుంది, గంట నుంచి ఎదురు చూస్తూ ఉన్నాం. కానీ వారు సవాల్ అయితే విసిరారే కానీ దానికి ప్రతిస్పందనగా ఇక్కడికి వచ్చుంటే బాగుండేది అని మేము అంటున్నాం. కానీ రావలేదు. ఇప్పుడు నేను ఇంకో అవకాశం కూడా చెప్తున్నాను. మీరు ఈరోజు రాకపోయినా రేపైనా ఎల్లుండైనా మా సచ్చేలతని మా నిజాయితీని మేము నిరూపించుకునేదానికి మా నాయకుడు అవినీతికి పాల్పడలేదు అని చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ఏ గుడి ఎత్తుకోండి, మేము 2024లో అధికారం వచ్చిన నుంచి ఇప్పటిదాకా పని చేయకుండా ఒక్క ఎంబుక్ రికార్డ్ చేయించుకోలేదు, ఒక్క రూపాయి మా నాయకుడు కానీ మేము కానీ అవినీతికి పాల్పడలేదు అని చెప్పటానికి సిద్ధంగా ఉన్నాం. మీరు కానీ మీ నాయకులు కానీ మీ నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి కానీ పని చేయకుండా ఒక్క ఎంబక్ కూడా మేము రికార్డ్ చేయించుకోలేదు అని కానీ మీరు కూడా దానికి సంసిద్ధత వ్యక్తం చేస్తే, మీరు కూడా నిజాయితీగా ఉండుంటే పొదలకూరులోని శివాలయానికి రేపు శుభదినం ముక్కోటి ఏకాదశి మీ నాయకుడైనా రండి, లేదా ఆయన తరపున పగల్బాలు పలకుతున్నటువంటి ఈ మండల స్థాయి నాయకులైనా పర్లే, మీరు ఎవరైనా ధైర్యం ఉంటే దమ్ముంటే రండి, మేము వస్తాం. రండి, మేము వస్తాం. మా నాయకుడి తరపున మా తరపున మేము మా సత్యలతను నిరూపించుకునేదానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు పనుల పరిశీలనకి మేము ముందుకు వచ్చాం. ఇంకా ఒక అవకాశం మీకు ఇస్తున్నాం. మీరు పదే చెబుతున్నటువంటి మీ నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి మా నాయకుడిని ప్రమాణం చేయమంటున్నాడు. పదే ఈరోజు చెప్తున్నాం. రేపు ముక్కోటి ఏకాదశి సందర్భంగా మేము చెప్పినటువంటి, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, గత 5 ఏళ్లలో పని చేయకుండా ఒక్క బిల్లు కూడా మీరు చేసుకోలేదని, ఎంబుక్ చేసుకోలేకుండా పని చేయకుండా అవినీతికి పాల్పడలేదని మీ నాయకుడు కానీ మీరు కానీ చేయాలి. మేము వచ్చినటువంటి 1.5 సంవత్సరంలో మా నాయకుడు కానీ మేము కానీ పని చేయకుండా ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ సొమ్ము తాకలేదు అని మేము చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. ఈ సవాళ్ళనైనా మీరు సేకరించండి. పదే గుడ్డగాల్చి నెత్తినేసి పారిపోయి జరగంది ప్రజల్లోకి అవినీతి చంద్రమోహన్ రెడ్డి అభివృద్ధి చేస్తుంటే జీర్ణించుకోలేని మీరు ఆ అభివృద్ధిని అవినీతిగా మార్చాలని ప్రయత్నిస్తున్నటువంటి మీ కుసంస్కృతిని మేము ఎండగట్టుతున్నాం. ఇప్పటికైనా మీరు రేపటి నిర్ణయానికైనా కట్టుబడి ఉండాలని ఆశిస్తున్నాం. అదేవిధంగా పొదలకూరు వైసీపీ నాయకుడు ఆమ్జద్ బాషా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. నోట్ దిస్ పాయింట్ అంటూ చెప్పాడు. ఏదంటే లస్కర్లకు సంబంధించి జీతాలు నీటి సంఘాల అకౌంట్లో పడ్డాయి. ఆ డబ్బులని కూడా ఆరుగాలం రాత్రనక పొగలనక కష్టపడ్డటువంటి లస్కర్లు జీతాలు కూడా మీరు మెక్కేశారు మీ నీటి సంఘ అధ్యక్షులు అని చెప్పారు. నోట్ దిస్ పాయింట్ అంటూ వచ్చి మరీ చెప్పారు. దానికి సంబంధించి సమాచారం మీ అందరి ముందు మేము ఇస్తున్నాం. 2023లో అంటే మీ ప్రభుత్వంలో లస్కర్లుగా మీరు చెప్పినట్టు ఆరుగాలం రాత్రనక పొగలనక కష్టపడ్డటువంటి ఆ లస్కర్లకి మీరు మీ నాయకులు జీతాలు ఇవ్వకుండా ఎగబెడితే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి కష్టాన్ని గుర్తించి ఇప్పుడు జీతాలు ఇవ్వటం జరిగింది. పొదలకూరు మండలానికి సంబంధించి 3 లస్కర్లకి మీ పార్టీ సానుభూతి పరులుగా ఉన్నటువంటి వారికే మా పెద్దలు మహందాపురం నీటి సంఘం అధ్యక్షులు అడపాల సుధాకర్ రెడ్డి గారి అకౌంట్లో వేయటం జరిగింది. ఆయన చెక్కు రూపంలో ఈ 3కి ఇవ్వటం జరిగింది. సుధాకర్ అన్న అకౌంట్లో పడ్డటువంటి డబ్బుల్ని ఆ 3కి జీతాల రూపంలో ఇవ్వటం జరిగింది. దానికి ఎవిడెన్స్ మేము చూపిస్తున్నాం. ఆధారాలు లేనటువంటి ఒక ఆరోపణ, మీరు చేసిన తప్పుకి వారి చేత రాత్రులు పొగుర్లు పని చేయించుకొని ఆ లస్కర్లకి జీతాలు ఎగ్గొట్టిపోతే మేము జీతాలు ఇస్తే అది కూడా అవినీతి, తెలుగుదేశం చంద్రమోహన్ రెడ్డి నాయకుల మీద రుద్దటం ఎంత హేమమైన చర్యో ఈ నియోజకవర్గ ప్రజలు గమనించాలని ఆ ఘనుడు మాట్లాడుతున్నాడు. పేదలు ఎస్సీ ఎస్టీల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఒక ట్రాక్టర్ మంజూరు చేస్తే పిఎస్సిఎస్ పొదలకూరికి దాన్ని ఎత్తపు ఇంటికాడ పెట్టుకున్నాడు. ఈ రోజుకి కూడా
పిఎస్సిఎస్గా వస్తువులు హ్యాండ్ ఓవర్ చేయలే. శుభమస్తు షాపింగ్ మాల్లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ 2 కార్లు 39 స్కూటర్లు మీవే. ప్రతి 1000 రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో ప్రతిరోజు ఒక ఆల్ఫా లైట్ స్కూటర్, 2 పండగలకు 2 నిసాన్ మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం. మేమింతే తగ్గించే అమ్ముతాం. 1000 రూపాయల లైట్ వెయిట్ పట్టు శారీ 333 రూపాయలు, ప్యాటర్న్ సింథటిక్ శారీ 199, 2 డబుల్ కాట్ బెడ్ షీట్స్ 450, 2 బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ 699, 2 గర్ల్స్ కోఆర్డ్ సెట్స్ 599 రూపాయలు, 3 జైపూర్ ఫ్లైర్ కుర్తీస్ 699. విచ్చేయండి శుభమస్తు షాపింగ్ మాల్, విఆర్సి సెంటర్, నెల్లూరు.